పార్వతి వంటలో ఏ రుచి ఉంటుందో అదే రుచి నా చేతిలోనూ ఉంటుంది. తను చాలా సంతోషిస్తుంది. పాపం అమ్మ చేతి వంట తినడానికి తప్పించిపోయి ఉంటుంది. ఇటివ్వు, లంచ్ బాక్స్ నేను పెడతాను. అసలు అలాంటిదేమీ లేదు. రాధికకి ఇప్పుడు గంగ చేతి వంట బాగా నచ్చుతుంది. టైం చూసారా బావగారు? చాలా ఆలస్యం అవుతుంది మనకి. మీరు ఇంకా ఫైల్ కూడా రెడీ చేయాలి. పదండి, టిఫిన్ తర్వాత చేయొచ్చు. పదండి పదండి, రండి, త్వరగా పదండి. సరే, నాకిప్పుడు ఇక్కడ ఏ పని లేదంటే నేను కూడా టిఫిన్ చేసేస్తాను. అరే, మీరు తప్పుగా అనుకుంటున్నారు. సరే అయితే మీరు మీకోసం పరోటాలు చేసుకోండి. పదండి వదినా, మీరు మీకోసం పరోటాలు చేసుకోండి. పదండి. మీకు బాధగా ఉంది కదా వదినా? దేని గురించి? ఆ ఆశ ఎక్కడి నుంచో వచ్చి అన్నిట్లోనే అధికారం చెలాయిస్తోంది. నాకెందుకు బాధగా ఉంటుంది ప్రియా? అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. శివన్నయ్య ఉన్నారు కదా, తను మీ మధ్య ఆయన మధ్య మూడో వ్యక్తిని ఎప్పటికీ రానివ్వర్లేండి. అందుకే తను వెంటనే జవాబు చెప్పారు చూశారుగా. అప్పుడు ఆశామోహం ఎలా మాడిపోయిందో. అలాగా? నేనసలు గమనించనే లేదు. అయినా నాకెలాంటి నష్టం లేదు ప్రియా. అలాగా? ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి. మొదటిసారి మీరు ఆశాని చూసినప్పుడు తన్ని పార్వతి వదినే అనుకున్నారు కదా, మీ మనసులో ఇలాగే అనుకున్నారు కదా. ఒకవేళ ఈ ఇంటికి పార్వతి వదిన వచ్చిందంటే అప్పుడేమవుతుంది? నిజం చెప్పండి. అస్సలు లేదు. నేనలా ఎందుకు ఆలోచిస్తాను? నువ్వసలు ఏదేదో ఆలోచిస్తావు. అయ్యో,